వైసీపీ కాపు నేతల ఆత్మీయ సమావేశం సక్సెస్ అయిందన్నారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఆహ్వానించిన ప్రతి కాపు నాయకులు వెంకటాయపాలు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చారన్నారు. కాపుల సంక్షేమాన్ని కూటమి సర్కారు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఇస్తామని నిధులు వెంటనే విడుదల చేయాలని త్రిమూర్తులు డిమాండ్ చేశారు. 3 నెలల్లో మరో చోట కాపు వైసీపీ నేతల ఆత్మీయ సమావేశం నిర్వహిస్తామన్నారు. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతామంటున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని వెంకటాయపాలెంలో జరిగిన కాపు వైఎస్ఆర్సీపీ నేతల సమావేశం చాలా విజయవంతంగా జరిగింది. ఇక్కడ ఆత్మీయ సమావేశం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో నిర్వహించారు. అసలు ఈ సమావేశం జరిగిన మొత్తం ఆద్యంతం ఎలా జరిగింది, తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఎట్లా ఉన్నాయి, ఈ ముందు ఈ సమావేశాలు ఎలాగా కొనసాగనున్నాయి, ఇక్కడ ఎమ్మెల్సీ త్రిమూర్తి గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు సమావేశం ఏ విధంగా సక్సెస్ అయిందని చెప్పేసి భావిస్తున్నారు? రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాలు ఎలాగ ముందుకు తీసుకెళ్ళారు? అంటే పిలిచినటువంటి వాళ్ళందరూ కూడా, నేను రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అనేక మందిని మిత్రులను పిలిచాను. అందరూ కూడా ప్రతి జిల్లా నుంచి కూడా రిప్రజెంటేషన్ ఉంది. పిలిచినటువంటి వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా వచ్చి పాల్గొన్నారు. ఈ మీటింగ్ వరకు చాలా సంతోషంగా జరిగిందని చెప్పాలి. ఇక్కడ నేతలందరూ కూడా వాళ్ళ యొక్క ఆ జిల్లాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటి గురించి కూడా మాట్లాడారు. అవన్నిటి మీద కూడా మేము కూడా ఒక దీని ప్రకారంగా 3 ప్రాంతాల్లోని కూడా ఇటువంటి సమావేశాలు జరపాలనేటువంటిది మరి కమిటీ అంతా కూడా నిర్ణయించాం. దాంట్లో భాగంగా వైజాగ్, చిత్తూరు కానీ చిత్తూరు జిల్లా తిరుపతిలో పెట్టాలనేటువంటిది కూడా ఒకటి ఆలోచన చేసాం. ఒక 3-4 నెలల తర్వాత ఆ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. అంటే ఇందులో ప్రధానంగా ఏ అంశాలు చేర్చుకొచ్చాయి అంటే, కూటమి ప్రభుత్వాన్ని గతంలో మీరు ఇచ్చిన హామీలు, కాపులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదు, కార్పొరేషన్కి నిధులు ఇవ్వలేదు, అలాగే మహిళలకు ఇస్తానన్న ఫండ్స్ ఇవ్వలేదు అనేది కూడా చర్చ జరిగిందని చెప్పారు. ఏ విధంగా జరిగింది అన్ని జిల్లాల నుంచి? అట్లా ఈ విధంగా జరగడానికి ఏమున్నది, ఏదైతే ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారో ఆ హామీలు ఎంతవరకు అమలు జరిపారు ఏంటి అనేటువంటి దాని మీద అందరూ చెప్పారు. అది పబ్లిక్గా కనపడుతున్నదే కదా. సూపర్ 6 అని చెప్పేసి వచ్చారు. ఆ సూపర్ 6లో ఏ విధంగా చేశారు? మహిళలకి నీకు 15 అని చెప్పారు. తర్వాత మరి 45 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 18 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ 18,000 ఇస్తా అన్నారు సంవత్సరానికి. లేదు, యువత అందరికీ కూడా నెలకే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కింద ఇస్తానని చెప్పారు. చదువుకున్నటువంటి యువతకి, ఉద్యోగాలు కోసం ఎదురు చూస్తున్నటువంటి యువతకి ఎక్కడో ₹1 ఇవ్వలేదు వేట వరకుని. 3 సంవత్సరాలు అంటే సంవత్సరానికి 36,000 చెప్పి 12 నెలల్లోని 2 సంవత్సరాలు 72,000 ఇవ్వాలి ఒక్కొక్కరికని. ఇచ్చారు ఎక్కడన్నా? ఎక్కడ ఇవ్వలేదు. కాపు కార్పొరేషన్కి నిధులు ఇస్తానని చెప్పేసి అన్నారు. సంవత్సరానికి 3,000 కోట్లు అన్నారు. 3 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఇప్పటికి 3 బడ్జెట్లోని 9,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మరి కాపు కార్పొరేషన్కి డబ్బులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 50 సంవత్సరాల వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పారు. ఎస్సీ, బీసీ, మైనార్టీలకి ఎక్కడ ఇచ్చినటువంటి సందర్భం. ప్రతి విషయంలోని రైతులు మోసం చేశారు, అందరినీ మోసం చేశారు. అన్ని రకాలుగానే విప్లవం అయ్యారు ఈ ప్రభుత్వం. తర్వాత దానితో పాటు సామాజికపరమైనటువంటి విషయాలు కూడా, మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి విషయాలు కూడా అనేక విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. అంటే ఇక నుంచి ఎవరికి ఏ అన్యాయం జరిగినా అక్కడికి వైసీపీ ముఖ్య నాయకులందరూ వెళ్ళి భరోసా ఇవ్వాలి, మద్దతు ఇవ్వాలని చెప్పేసి తీర్మానం కూడా చేస్తామని చెప్తున్నారు కదా. ఎట్లా చేసాం? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలు చూస్తూ కూర్చోలేం కదా. ఈ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు కానీ, ఎక్కడన్నా ఎవరికైనా అన్యాయం జరిగితే కానీ దాన్ని సామాజిక వర్గానికైనా వేరే వాళ్ళకైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం తప్పుడు విధానాలు చేసి ఇబ్బంది పెడితే ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం దాన్ని. అంటే ఇప్పుడు విజయవాడ సాయికృష్ణ విషయంలో ఎలాంటి అని కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా ఒక చర్చ వచ్చిందన్నారు. ఎట్లాగా? సాయికృష్ణకి సంబంధించినంత వరకు అతను ఎలాంటోడు ఏంటి అనేటువంటి దాంతో మేమేమీ ఏకోపించట్లేదు. అతను ఎటువంటి వాడైనప్పటికీ కూడా ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టి అతన్ని చంపేసి కాల్చేశారనేటువంటి చెప్తున్నారు. ఆ బాడీ కూడా ట్రేస్ అవ్వలేదు. మరి దాని మీదే
ప్రభుత్వం కూడా ఒక జరిగినటువంటి 20 రోజుల తర్వాత ప్రభుత్వం నుంచి స్పందన కనపడుద్ది. అంటే ప్రజల్లోకి వెళ్ళిపోయింది, ఇది అందరికీ తెలిసిపోయింది, జగన్ గారు కూడా వెళ్ళాడు అనేటువంటి దశలోనే కదా ప్రభుత్వం నుంచి ఆ రకమైనటువంటి స్పందన వచ్చింది. చట్టం అనేటువంటి ఉన్నది. ఆ చట్ట ప్రకారంగా మీరు అతని మీద ఏ కేసులు పెడతారో, ఏ శిక్షలు వేస్తారో అనేటువంటిది ఇవ్వండి, అభ్యంతరం ఏం లేదు, తప్పు చేసి ఉంటుంది. అంతే తప్ప తీసుకెళ్ళి కాల్ చేసి వేయటానికి అది ఎక్కడున్నా మనం ఏం చేస్తున్నాం, చాలా దుర్మార్గమైన విషయం. అతనికి ఆ కుటుంబాన్ని ఆదుకోవటం కోసం మా వంతు సహకారం చేయాలనేటువంటిది కూడా నిర్ణయించుకున్నాం అందరం కలిసి. అంటే ఈ సమావేశం మళ్ళీ తిరిగి ఎప్పుడు, అంటే మీకు మీరే ఇది నిర్ణయించి పెట్టామని చెప్పేసి అనుకున్నారు, ఇది మీ పార్టీకి ఎట్లాంటి ఊతం ఇచ్చింది అనుకుంటున్నారు, మీ పార్టీకి సంబంధించిన విషయాలు కూడా ఏం డిస్కషన్ చేస్తారు? ఇక్కడ చర్చించుకున్నటువంటి అంశాలన్నీ కూడా ఒకసారి ఒక పార్టీలో ఉన్నాం కాబట్టి మా పార్టీ నాయకుడితో కూడా ఏం జరిగిందో ఏంటో అన్నీ చెప్పి మాట్లాడి తర్వాత భవిష్యత్తులో ఏం చేయాలనేటువంటి నిర్ణయించుకుంటాం. మొత్తం సభ ఎలా జరిగింది అంటే మీ పిలుపుతోటి మీరు అనుకున్నట్టుగా అందరూ వచ్చారా? అట్లా అందరూ వచ్చారు. ఎవరికైతే నేను పిలిచి పర్సనల్గా ఇన్విటేషన్ పంపించానో అందరూ వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముద్రగడ పద్మనాభం గారు అనారోగ్య స్థితిలో రాలేదన్నారు, ఆయన కోసం కూడా ఒక తీర్మానం చేశారండి. ముద్రగడ పద్మనాభం గారు అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో కాపుల గురించి, కాపుల యొక్క అభ్యున్నతి గురించి అనేక కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. మరి ఆయన ఆరోగ్యం కూడా బాగాలేదు, ఇవాళ హాస్పిటల్లో వెంటిలేషన్ మీద ఉన్నారు. అటువంటి వ్యక్తి కోసం మేమందరం కూడా ఒక తీర్మానం చేసి ఆ భగవంతుడు ఆయన్ని మళ్ళీ మాతోటి కలిసి ప్రయాణం చేసేటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కూడా కోరుకున్నాం. ఇది ఎమ్మెల్సీ తోట త్రిమూర్తి గారు చెప్పినది. ఏదైతే ఈ వైసీపీ కాపు ఆత్మీయుల సమావేశం చాలా విజయవంతంగా జరిగిందని చెప్తున్నారు. 3 నెలలకి ఒకసారి వేరే ప్రాంతాల్లో ఈ కార్యక్రమం పెట్టడానికి కూడా నిర్ణయించుకున్నట్టుగా చెప్తున్నారు. మొత్తం తిరుపతి కానీ, విజయవాడ, విశాఖపట్నంలో మళ్ళీ ఒకసారి ఒక సమావేశం పెట్టడానికి కూడా నిర్ణయించుకున్నాం. ఈ కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్ళుగా ఏ విధంగా పరిపాలన సాగిస్తుంది, కాపులకు జరిగిన సంక్షేమ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేస్తున్న విషయం కూడా ప్రస్తావిస్తూ నిధులు కూడా విడుదల చేసే విషయం మీద కూడా డిమాండ్ పెట్టాం. 3 సంవత్సరాలకు సంబంధించి 9,000 కోట్లు రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేసినట్టుగా చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే సాయికృష్ణ విషయంలో అందరూ కూడా అండగా ఉండాలి, అతను ఎలాంటి చరిత్ర అయినప్పటికీ కూడా అందరూ అండగా ఉండాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్టుగా చెప్తున్నారు. మొత్తానికి ముద్రగడ పద్మనాభం కోలుకుని మళ్ళీ తమతో పాటు తిరగాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో చర్చించి ఒక తీర్మానం కూడా ఆయన కోరుకోవాలని చెప్పేసి కూడా అందరూ ప్రార్థించినట్టు కూడా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తి చెప్తున్నారు. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, ద్రాక్షారాము.